రాష్ట్రంలో మెగా డిఎస్సి పై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు. తాజాగా మంత్రి సంజీవ్ రెడ్డి గారి సవిత మరో గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో వెనకబడిన తరగతుల విద్యార్థులకు నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ అందించే ఫైల్ పై ఆమె తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంక్షేమం ఈడబ్ల్యూఎస్ చేనేత జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీ డిఎస్సి కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కొనసాగింపు పథకాలపై తొలి 2 సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి పై మొట్టమొదటి సంతకం చేశారని, తాను కూడా ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగుల కోసం ఫ్రీ డిఎస్సి కోచింగ్ ఫలితాలపై తొలి సంతకం చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ విదేశీ వైద్య పథకాన్ని కొనసాగిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అదేవిధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ కు నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో చేనేత కార్యకర్తలు, హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వారంలో ఒక్కసారైనా సచివాలయం ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో 32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, చంద్రబాబు 106కి పెంచారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రం బాగుండాలని తపన కలిగిన వ్యక్తి అని పొగిడారు. దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే తనకు రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.